అడ్మినిస్ట్రేటివ్ గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్ లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్ గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజెన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం, సరిదిద్దడం. అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి. అందులో ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్, లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు, తెలియక జరగడం లేదని చెప్పారు. 5 నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది, మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు. తెలిసి జరిగింది అన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా. ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి, మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ అడగడం జరిగింది. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, బట్ ఇమీడియట్ గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి, శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం. శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కానీ శ్రీవారిని కానీ రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఎంటైర్ పార్టిసిపేట్ చేసిన కేబినెట్ మొత్తం అదే అభిప్రాయపడింది. ఇవాళ మేము ఈ రోజు